అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముద్రగడ పద్మనాభం గారి విషయాన్ని మాట్లాడుకుందాం. ముద్రగడ పద్మనాభం గారి గతంలో ఎలా ఉండేది, ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, వీటన్నిటి ముందు కూడా మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు చూస్తే అసలు కాపుల్లోకి వంగవీడి రంగా గారి తర్వాత ఆయనంతటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు అని పేరు తెచ్చుకున్న ఆయన తరువాతి కాలంలో నానాటికి తీసికట్లు నాలుగంబట్లు అన్నట్లాగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఒకానొక టైంలో అసలు కాపులు అనేవాళ్ళు నా గుమ్మం తొక్కద్దు అని చెప్పి బోర్డు కూడా పెట్టుకున్న పరిస్థితి ఆయనది. సరే అయినా కూడా ఇంకా వేరే దిక్కు లేదురా బాబు, మనకి చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు మనకి ఐకాన్గా ఉంటాడు అనుకుంటే సరే ఆయన పార్టీని నడిపించలేక వెనక్కి వెళ్ళిపోయాడు. సరే ఇంకా మిగిలింది ఈయన మాత్రమే మనకని చెప్పి కాపులందరూ కూడా మళ్ళీ ఆయన ఒకసారి నమ్మి కాపు ఉద్యమం చేసి చివరికి ఒక ట్రైన్ తగలబెట్టేసే పరిస్థితి దాకా వచ్చేసేదాకా కూడా తీసుకొచ్చారు. అనేక మంది అందులో ఆ కాపు ఉద్యమంలో ఆ రైలు తగలబెట్టిన ఘటనలో అనేక మంది బలయ్యారు, కేసులు పెట్టించుకున్నారు ఈయన నమ్ముకొని. అట్లాంటి మనిషి ఈరోజు చివరికి ఏమైపోయిందంటే ఒకరోజు వైసీపీలో ఉంటానని వైసీపీ వాళ్ళు మీరు మాకు అక్కర్లేదు అన్నట్లాగా మాట్లాడితే మళ్ళీ వైసీపీకి వెళ్ళను అని చెప్పి కొంతకాలం టీడీపీకి వెళ్దామన్న ప్రయత్నాలు జరిగి ఆ టీడీపీ ప్రయత్నాలు కూడా ఫలించక చివరికి జనసేనలోకి వస్తామని చెప్పి జనసేనలో పలానా డేటు పలానా అప్పుడు వెళ్ళిపోతున్నామని చెప్పి మాట్లాడి చివరికి అది కూడా కుదరక మళ్ళీ వైసీపీ దగ్గరికి వచ్చి ఈరోజు వైసీపీలో ఉండి కాపులందరూ కూడా ఈరోజు మళ్ళీ మనకు ఒక ఐకాన్ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ గట్టిగా నిలబడుతున్నారు. లాస్ట్ టైం ఓడిపోయిన తర్వాత కూడా ఈసారి మళ్ళీ నిలబడ్డాడు, మన కోసం ఒక ఐకాన్ లాగా ఉండేలాగా కనబడుతున్నాడు ఈయన. సో ఈసారి మనందరం కూడా కాపులు లాస్ట్ టైం 2019లో మనం విడిపోయి ఉన్నాము, ఆయన్నే ఓడించాం, పవన్ కళ్యాణ్ గారినే ఓడించాం. లేదు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, కాపులందరూ కూడా ఐక్యంగా ఓటింగ్ చేయాలనుకుంటున్న సందర్భంలో కాపు నాయకుడు అని చెప్పుకుంటున్న ఈ ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు కాపులకి ఐకాన్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పిఠాపురంలో కృషి చేస్తున్నాడు. చివరికి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే అసలు పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని నా పేరు మార్చుకుంటానన్న స్థాయికి దిగజారిపోయాడంటే ఒక కాపు నాయకుడు ఏమని అర్థం చేసుకోవాలి. దాంతో అసలు ఆ మాట అనంగానే కాపుల్లో అసలు పూర్తిగా ఆయన మీద విరక్తి వచ్చేసింది. ఇలాంటి వాడినా మనం ఇన్నాళ్ళు మన నాయకుడు అనుకున్న వాడిని తోటి ఇప్పుడు మన కాపు సోదరుడినే అతను ఏదో కొద్ది పైకి వస్తాడు అనుకుంటే అతన్నే ఓడించడానికి అని చెప్పి ఈయన రంగంలో దిగి వెనక నుంచి పనిచేయడం అనేది ఏదైతే ఉందో అది కాపు సోదరులకి ఏమాత్రం నచ్చట్లేదు. కాపు సోదరులకే కాదు అసలు ముద్రగడ పద్మనాభ గారి ఇంట్లో వాళ్ళకే నచ్చట్లేదు. ఇవాళ ఆఖరికి వాళ్ళ అమ్మాయి క్రాంతి బయటకు వచ్చి ఒక వీడియోని రిలీజ్ చేసే పరిస్థితి. సొంత తండ్రిని వ్యతిరేకిస్తూను మా నాన్నగారు చేస్తున్న తప్పు, పవన్ కళ్యాణ్ని అలా మాట్లాడడం తప్పు, పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని ప్రతిజ్ఞలు చేయడం తప్పు, పేరు మార్చుకుంటానని మాట్లాడడం తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఒక టూల్గా వాడుకుంటున్నారు అని చెప్పి ఈరోజు క్రాంతి మాట్లాడింది. అంటే ఎంత స్థాయికి ఈయన పరిస్థితి దిగజారిపోయింది చూడండి. కాపు నాయకుడి పోస్టు ఆల్మోస్ట్ పోయింది. కాపులు ఎవరో కూడా ఇన్ని బూతులు తిడుతున్నారు. అసలు వీడియోలు చూస్తుంటే బూతులే తిడుతున్నారు. చివరికి సొంత ఇంట్లో కూడా గౌరవాన్ని కోల్పోయాడు ఈయన. కాపు నాయకుడిగా పరువు పోయింది, సొంత ఇంట్లో అసలు ఈయనకి వాల్యూ లేకుండా పోయింది. కూతురే ఈయన మీద తిరగబడుతుంది ఈరోజు ఈయన చేస్తున్న తప్పని. రాబోయే రోజుల్లో పాపం ఈయన పరిస్థితి ఎలాగుంటుంది. సరే ఓకే, అదేదో ఈయన ఆశిస్తున్న గవర్నమెంట్ వస్తే ఏదైనా చిన్న పదవి వస్తుందేమో, అది కూడా పోతే అసలు ఈయన పరిస్థితి ఏంటి? ఆఖరి దశలో ఈయన ఏ పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు? రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయంటానికి మరొక ఉదాహరణగా ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు తయారయ్యారు. ఇప్పుడు మరి ఆయన పరిస్థితి చూస్తుంటే ఆల్రెడీ ఆయన పరువు పోగొట్టుకున్నాడు, మరి పేరు కూడా మార్చుకొని పద్మనాభరెడ్డిగా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఏంటి అనేది చూడాలి.